ఏంటమ్మా, దేవుడు ప్రతి చోట ఉంటాడని మీరే చెప్తా ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఊరికే గుడికెళ్ళమంటారేంటి? ప్రథం, సపోజ్ నువ్వు మండు టెండలో వెళ్తున్నావు, భరించలేని వేడి గాలులు తగులుతుంటే చల్లదనం కోసం నువ్వేం చేస్తావు? ఏముంది, ఏ చెట్టు కిందనో నీడలో కూర్చుంటా. అలా కూర్చుంటే ఏమవుతుంది? చల్లగాలి తగిలి హాయిగా ఉంటుంది. చూసావా, గాలి ప్రతి చోట ఉంటుంది, కానీ దాని చల్లదనం చెట్టు నీడకి చేరాకనే దొరుకుతుంది. సేమ్ అలాగే దేవుడు ప్రతి చోట ఉంటాడు, కానీ నువ్వు మనసారా దగ్గరవ్వాలంటే అది గుడికెళ్తేనే సాధ్యమవుతుంది. గుడిలో మ్రోగే ఆ గంట శబ్దం మన బాడీ అండ్ సోల్కి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తాయి. ఆ ప్రశాంత వాతావరణంలో కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి ఏకాగ్రతతో కాసేపు ఆ దేవుడిని స్మరిస్తే మన నా పరమశక్తితో కలుపుతాయి.